హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సేఫ్గా హెల్తీగా ఉన్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదో మళ్ళీ కేసెస్ పెరుగుతున్నాయి అంటున్నారు. మాకు బెంగళూరులో ఎస్పెషల్గా మాకైతే ఏవో కేసెస్ మళ్ళీ హైక్ ఉంది అంటున్నారు. ఎవరైనా బెంగళూరులో నుంచి చూసే వాళ్ళైతే ప్లీజ్ సేఫ్గా ఉండండి, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దండి. అయితే మాకు ఇక్కడ కమర్షియల్ స్ట్రీట్, మల్లేశ్వరం అన్నీ దగ్గరే అనమాట. సో ఎక్కడికో ఒక చోటికి వెళ్ళి కొంచెం షాపింగ్ అయితే చేద్దాము, స్ట్రీట్ షాపింగ్ చూపిద్దాము మీకు అందరికీ కూడా. లాక్డౌన్ తర్వాత ఏమేమి పెట్టారు, ఎలా ఉంది స్ట్రీట్ షాపింగ్స్ అవి చూపిద్దాము అనుకుంటున్నాను. ఇన్ కేస్ అక్కడ కనుక కుదిరితే నేను బ్లాగ్ చేస్తాను. కొంచెం వర్షం పడేలా ఉంది, ఇంకా బాబు ఉంటాడు కదా, సో మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను ఏమేమి ఉన్నాయి ఏంటి అని. నేను కొన్నవన్నీ కూడా ఇంటికి వచ్చాకైతే నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతాము. సో నా మాస్క్ కూడా రెడీగా ఉంది, ఇంకైతే మేము స్టార్ట్ అయిపోతాము, చూస్తూ ఉండండి. సో మేమైతే పార్కింగ్ దగ్గరకు వచ్చేసాము. ఆ ఏరియాస్లో అంతా పార్కింగ్ అవి కష్టము కార్లో వెళ్తే, అందుకని సో నా బైక్లో వెళ్తున్నాము. చూసారా మా డామీ కూడా పార్కింగ్లోకి వచ్చేసింది. మేమైతే స్టార్ట్ అయ్యాము. 40 మినిట్స్ అలా అయింది. బెంగళూరులో ట్రాఫిక్ తెలిసిందే కదా, బాబు మధ్యాహ్నం నిద్రపోలేదు, సో తనకైతే నిద్ర వచ్చేసింది. ఇంకా ఒక 20 మినిట్స్ అలా పడుతుంది మేము రీచ్ అయ్యేదానికి. సో చూపిస్తాను. కమర్షియల్ స్ట్రీట్ ఎంటర్ అయిపోయాము. ఇక్కడ ఎక్కడైనా బైక్ అయితే పార్కింగ్ చేసేసి మేమైతే షాపింగ్కి వెళ్తాము. సో చూస్తున్నారు కదా, అంతా కలర్ఫుల్గా చాలా బాగుంది. చూస్తున్నాము పార్కింగ్ కోసం, అంతా ఫుల్గా ఉన్నారు. సో బైక్ అయితే పార్కింగ్ చేసి వెళ్ళిపోతాము. నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు. అదంతా బ్రాండెడ్ షాపింగ్ స్ట్రీట్ అనమాట. ఇంకా పెద్ద పెద్ద బ్రాండింగ్ షాపింగ్స్ అన్నీ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఆరెంజ్ ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ పెయిడ్ పార్కింగ్ స్లాట్ ఒకటి ఉంది. సో ఇక్కడైతే ప్రాబ్లం లేదు, సేఫ్గా కూడా ఉంటుంది. సో ఇక్కడైతే పార్క్ చేసేసి మేమైతే వెళ్ళిపోతున్నాం బయటికి షాపింగ్. వాడికి టాయ్స్ కావాలంట. మేమైతే ఈ షాప్కి వచ్చాం. ముందు వాడికి టాయ్స్ కొనిచ్చేసి మేమైతే మళ్ళీ షాపింగ్ చేస్తాం. కార్ల పిచ్చి ఏందో కానీ ఎక్కడికి వచ్చినా కార్స్ అమ్మాడు. చూడండి, హాట్ వీల్స్ కార్స్ కొన్ని ఉండే ఒప్పుకోలేదు అసలు. వాళ్ళ డాడీ అసలు ఏం అడిగితే అది అన్నట్లు అన్నీ కొనిస్తుంటారు. నేనే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాను, ఇదొద్దు అదొద్దు అని. ఆల్రెడీ కొంచెం షాపింగ్ చేస్తున్నాను, చాలా టైర్డ్ అనిపించింది. సో ఇక్కడ కాఫీ కనిపిస్తే కాఫీ తాగుతున్నాను. అండ్ రూపేష్ జ్యూస్ తాగుతున్నాడు. బాబు అయితే ఏదో ఫ్రాంకీ అది తింటున్నాడు. టైం 9 o'clock అయింది. మా షాపింగ్ అయింది. నేనైతే ఇంటికి వెళ్ళాకగానే రేపు మార్నింగ్ కానీ ఏమేమి తీసుకున్నాను అని చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళి ఇంకా డిన్నర్ కూడా చేయాలి. చాలా టైర్డ్గా ఉన్నాను. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఒక 40 మినిట్స్ అలా పడుతుంది. ఇప్పుడైతే ఏం చూపిను, తినేసి రెస్ట్ తీసుకుంటాను. రేపు మార్నింగ్ అయితే ఏమేమి తీసుకున్నాను ఏమేమి చూపిస్తున్నాను. సో గుడ్ నైట్. హలో పీపుల్, సో ఫైనల్గా అయితే ఇప్పుడు నేను నిన్న ఏం కొన్నాను చూపించేస్తాను. చాలా లేట్ అయిపోయింది, చూసారు కదా, ఆల్మోస్ట్ 10 అయిపోయింది. అండ్ బాబు కూడా అప్పటికి ఏం తినలేదు. సో ఇంకా వాడికి ఫుడ్, ఇంకా మేము డిన్నర్ అలా అని చెప్పి ఇంకా నాకు అస్సలు ఓపిక లేదు. చాలా టైర్డ్ అయిపోయాము. అక్కడ ఫుల్ తిరగడమే ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా రష్ ఉన్నారు. మరి నిన్న హాలిడే అనో లేదా నాలాగా లాక్డౌన్ పెట్టేస్తారని వాళ్ళు కూడా భయపడ్డారు ఏమో. చాలా రష్ ఉన్నారు. నాకు ఒక్క షాప్లో కూడా వీడియో తీసేకే కుదరలేదు అసలు. చాలా క్రౌడెడ్గా ఉన్నారు. ప్లస్ బాబుకి దెబ్బ తగిలింది కదా, సో వాడిని ఎవరైనా టచ్ చేసేస్తారేమో, ఎక్కడైనా తగిలించుకుంటాడేమో అని చెప్పి రూపేష్ అయితే ఫుల్గా బాబుతోనే ఉన్నాడు.
ఇంకా నాకైతే వీడియోస్ తీస్తూ ఆ కవర్స్ అవి పట్టుకొని చేయడం అయితే కుదరలేదు. సో సారీ. బట్ నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అని అయితే చూపిస్తాను. సో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ టాప్ అయితే ఇది. ఇలా రెయిన్బో టాప్ అనమాట. అండ్ ఇక్కడ ఇలా నెట్టెడ్ హ్యాండ్స్ వచ్చి ఇలా ఎలాస్టిక్ ఉందన్నమాట హ్యాండ్స్కి. ఇది మీరు ఇలా కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా వేసుకోవచ్చు. మీరు ఫుల్ ఆఫ్ షోల్డర్ టాప్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇదేం చినగలేదు, మోడల్ అంతే. సో ఈ నెట్ ఇలా బయటికి వస్తుంది. అండ్ ఇది ఫుల్ ఎలాస్టిక్ టాప్ అనమాట. సో మీకు ఎంత కావాలంటే అంత స్ట్రెచ్ అవుతుంది. మళ్ళీ ఇలా డైరెక్ట్గా వేసుకోవడం అవ్వదన్నమాట. సో ఇది నా ఫస్ట్ టాప్. ఇది చెప్పడం 550 చెప్పారు, బట్ నాకు 350కి అయితే ఇచ్చారు. ఫుల్ బార్గెన్ అయితే చేయాలి. కమర్షియల్ రేట్లో చాలా రేట్లు చెప్తారు, మనకి ఏం తెలీదు అన్నట్లు. సో ఇదైతే 350కి అలా ఇచ్చారనమాట. నా నెక్స్ట్ టాప్ అయితే ఇది నార్మల్ జీన్ టాప్ లాగా తీసుకున్నాను, షార్ట్ టాప్ లాగా. సో ఇలా షార్ట్ టాప్ లాగా పైన ఒక 3 బటన్స్ అది ఓపెనింగ్ ఇచ్చారనమాట. సో ఇలా ఉంటుంది. ఇది కూడా సమ్ 300 అలా పడినట్లుంది. చాలా తీసుకున్నాను, అంటే రేట్స్ అయితే సరిగ్గా గుర్తులేదు. బట్ ఆల్మోస్ట్ ఈ టాప్స్ అన్నీ 350 అంతే, మ్యాక్సిమం 350కి తీసుకున్నాను. సో ఇది ఇలా ఉంటుంది, బ్రౌన్ కలర్ టాప్. అండ్ నెక్స్ట్ అయితే ఇది హై అండ్ లో మోడల్ టాప్ లాంటిది. వైట్ కలర్ మీద ఇలా ప్రింట్ వచ్చింది. సో చూసారు కదా, ఇలా హై అండ్ లో ఉంది. ఇదైతే స్లీవ్లెస్, బట్ స్లీవ్స్ అయితే లోపల ఉన్నాయి. మీకు కావాలి అంటే మీరు స్టిచ్ చేసుకోవచ్చు. స్లీవ్లెస్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు. అండ్ వెనక అయితే మీకు హై నెక్ వచ్చి జిప్ ఇచ్చారనమాట. క్వాలిటీ అవి చాలా బాగున్నాయి. అందరు కమర్షియల్ స్ట్రీట్ అంటే ఏంటో చాలా చీప్ షాపింగ్, లేదంటే రోడ్స్ మీద దొరికేస్తాయి అన్న ఆలోచనతో, మైండ్ సెట్తో ఉంటారేమో. బట్ అస్సలు కరెక్ట్ కాదు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి అక్కడ మ్యారేజ్ షాపింగ్స్ ఇవన్నీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అదేంటి స్ట్రీట్ షాపింగ్ అని చెప్పాను కదా అని చెప్పి ఏది రోడ్ల మీద దొరకవు అనమాట. నార్మల్ షాప్స్ ఎలా ఉంటాయో అలానే ఉంటాయి, కానీ కొంచెం డిస్కౌంటెడ్ ప్రైజెస్కి దొరుకుతాయి, అంతే డిఫరెన్స్. ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను, స్ట్రీట్ షాపింగ్ వెళ్తున్నాను అని చెప్పాను నిన్న నేను. సో రోడ్ల మీద దొరికే బట్టలు అయితే కాదు ఇవన్నీ. ఫస్ట్ అయితే నేను ఒక క్రాప్ టాప్ లాంటిది కొంచెం షార్ట్ టాప్ లాగా తీసుకున్నాను. ఇలా నార్మల్ మీకు వేస్ట్ లైన్ వరకు వస్తుంది ఈ టాప్. సో ఇలా ఉంటుందన్నమాట. షార్ట్ స్లీవ్స్ వచ్చాయి, చాలా షార్ట్గా. నార్మల్ రౌండ్ నెక్ వచ్చింది. ఇది కూడా మంచి సాఫ్ట్ క్లాత్, చాలా బాగున్నాయి క్లాత్ అండ్ మెటీరియల్ అయితే. ఇది 200 ఎంతో ఇచ్చారు. సో ఇది నా నెక్స్ట్ టాప్. అండ్ ఇంకోటి అయితే నేను ఇలా ట్యాంక్ టాప్ లాగా అలా తీసుకున్నాను అనమాట. సో ఇలా ఉంటుంది. అది బనియన్ క్లాత్, చాలా సాఫ్ట్ ఉంది. ఇది కూడా సమ్ 250 అంతే. అండ్ ఇది కూడా షార్ట్ టాపే తీసుకున్నాను. కింద ఇలా ఎలాస్టిక్ వస్తుంది, అండ్ హ్యాండ్స్కి కూడా అలా ఎలాస్టిక్లా వచ్చింది. ఇక్కడ కొంచెం జిప్ అయితే ఇచ్చారు చిన్నగా. ఇది కూడా 250 అంతే, 250కి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అయితే నేను ఒక షర్ట్ లాంటిది తీసుకున్నాను. ఇలా ఫుల్ ఓపెన్ షర్ట్ లాగా అలా. ఇది షర్ట్ లాగా వేసుకోవచ్చు. మీరు ఇందాక ట్యాంక్ టాప్ చూపించాను కదా, ట్యాంక్ టాప్స్ వేసుకొని ఇలా పైన ఇలా కోట్ లాగా కూడా వేసుకోవచ్చు, చాలా మంచి లుక్ ఇస్తుంది. అండ్ ఇది కూడా కొంచెం ఇక్కడ దాకా వస్తుంది స్లీవ్స్, 3/4 స్లీవ్స్ లాగా అట్లా. అండ్ ఫుల్ కింద వరకు బటన్స్ ఉన్నాయి. 300 అలా పడింది అంతే, 250 300 అట్లా. నేను ష్రగ్ లాంటిది తీసుకున్నాను. లాంగ్ ష్రగ్ నాకు చాలా బాగా నచ్చింది. నిన్న చూసింటారు, నేను బ్లాక్ కలర్ ష్రగ్ వేసుకున్నాను నిన్న షాపింగ్కి వెళ్ళేటప్పుడు. అది నేను డెన్మార్క్లో తీసుకున్నాను నేను అక్కడికి వెళ్ళినప్పుడు. నాకు అలాంటిది మళ్ళీ దొరకనే లేదు. నేను చాలా చూస్తూ ఉన్నాను, ఆన్లైన్లో అంతా అస్సలు బాగాలేదు, నాకు ఏం నచ్చలేదు. బట్ నిన్న ఇక్కడైతే చాలా బాగుంది. సో ఇలా ఫుల్ ఆల్మోస్ట్ నీస్ కింద వరకు వస్తుంది ఈ ష్రగ్, చాలా లాంగ్గా అండ్ చాలా సాఫ్ట్ ఉంది. ఇక్కడ ఒక 2 పాకెట్స్ ఇచ్చారు, అటు సైడ్ ఇటు సైడ్ పాకెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫుల్ లాంగ్గా ఉంటుంది. నార్మల్ 3/4 స్లీవ్స్ ఇచ్చారు. ఇది వాళ్ళు చెప్పడం 550 ఎంతో చెప్పారు. నేను ఫస్ట్ 200కి అడిగాను, మళ్ళీ 150కి అడిగాను, 150కి కూడా ఇచ్చేసారు. సో ఇది నా ష్రగ్ అయితే చాలా బాగుంది. అది అన్నీ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి మెటీరియల్స్ అవి. అండ్ ఒక ప్యాంట్ తీసుకున్నాను పలాజో లాంటిది, చూసారా ఇక్కడ షైనింగ్గా చాలా బాగుంది, చాలా సాఫ్ట్ ఉంది. ఇది కూడా చూస్తున్నారు కదా, మీకు ఇలా టచ్ చేస్తుంటేనే అర్థమవుతున్నట్లుంది, చాలా సాఫ్ట్ ఉంది. అండ్ థ్రెడ్స్ ఇచ్చారు కట్టుకోవడానికి.
చాలా బాగుంది ఇది. ఇది 450 అలా పడినట్లుంది ఈ ప్యాంట్. ఇది కొంచెం రేట్ అని అనిపించింది నాకు. 400కి అలా ఇచ్చినట్లున్నాడు, 450 చెప్పి. సో అది. అండ్ నెక్స్ట్ ఇదైతే డుంగ్రీ సెట్ లాగా అనమాట. అయితే పైన ఈ కోట్ లాంటిది వస్తుంది అండ్ లోపలైతే ఆ షర్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు లాగి కట్టుకోవడానికి కూడా ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారు. ఇలా లోపల ఓవర్ షర్ట్ లాగా వస్తుంది. సో ఇలా ఉంటుందన్నమాట. బట్ నాకు ఇలాంటి క్లాత్ నచ్చి కొంచెం బాగుంది, థర్మల్ వేర్ లాగా అలా ఉందన్నమాట. సో ఇలా ఉంటుంది. ఇది 350 400 అంతే. ఇది కూడా 350కి అలా ఇచ్చినట్లు ఉన్నాడు. అండ్ నెక్స్ట్ అయితే నేను ఒక 2 స్కర్ట్స్ తీసుకున్నాను. లాస్ట్లో షాపింగ్ అయిపోయేటప్పుడు చేశాను ఈ షాపింగ్. ఇది ఒక స్కర్ట్ ఇలా బ్లాక్ మీద అలా ప్రింట్ వచ్చి అలా ఉంది. ఇది కొంచెం పొడుగ్గా ఉంటుంది ఈ స్కర్ట్. ఇది 100 రూపీస్కి ఇచ్చాడు. అండ్ ఆ స్కర్ట్లోనే కొంచెం షార్ట్ స్కర్ట్ కూడా ఒకటి తీసుకున్నాను. సో ఇలా షార్ట్గా ఉంటుంది. ఇది వైట్ మీద ప్రింట్ వచ్చింది. మీరు ఇంట్లో క్యాజువల్గా వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది కూడా 100 రూపీసే. అండ్ నెక్స్ట్ అయితే నేను ఈ బ్లాక్ మ్యాక్సీ లాంటిది తీసుకున్నాను. ఇలా వచ్చి ఇక్కడ పైన ఒక లేయర్లా వస్తుంది అండ్ నార్మల్ నీస్ వరకు వస్తుంది. ఇది అంతే. మీకు కావాలంటే ఇలానే వేసుకోవచ్చు డ్రెస్ లాగా అలా, లేదంటే దీని కిందకి మీరు ఏదైనా ప్యాంట్తో కూడా జీన్తో కూడా పేర్ చేసుకోవచ్చు. చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ దీనికి కూడా స్లీవ్స్ అయితే ఉన్నాయి. లోపల రావడం స్లీవ్లెస్ వచ్చింది, బట్ లోపల స్లీవ్స్ అటాచ్డ్ అనమాట. సో మీకు కావాలంటే, మీరు కన్వీనియంట్గా లేరు, కంఫర్టబుల్గా ఉండరు అంటే మీరు స్లీవ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. డ్రెస్ ఇది కూడా బాగుంది. ఇది అయితే కాటన్ వేర్, అది కూడా 350నే. అండ్ నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను ఆ మోడల్లో. ఇది కూడా 1 పీస్ లాగా మ్యాక్సీలా ఉంటుందన్నమాట. సో ఇది కూడా నార్మల్ షార్ట్గానే వస్తుంది మోకాల వరకు. మీరు దీన్ని కూడా జీన్తో పేర్ చేసుకోవచ్చు, లేదా మీరు లెగ్గిన్ వేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఈ కలర్ కూడా లేదనుకుంటాను. సో నాకైతే బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ దీనికి మీకు వెనక థ్రెడ్స్ ఇచ్చారనమాట. సో మీరు వెనక కట్టుకోవచ్చు కావాలంటే. ఇది స్లీవ్లెస్. దీనికైతే స్లీవ్స్ లేవు, ఉన్నాయి. ఇది కూడా స్లీవ్స్ అటాచ్డ్. సో మీకు కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు. మీకు వెనక ఇలా కీ ఓపెనింగ్ లాగా ఇచ్చారు, చిన్నగా బటన్ వచ్చి ఇలా. సో ఇలా ఇచ్చారనమాట. సో ఇది నా నెక్స్ట్ డ్రెస్. అంతే నేను చేసిన షాపింగ్ అయితే. ఇంకేదో కొన్ని చూసాను కానీ బట్ నాకైతే నచ్చలేదు, టాప్స్, షార్ట్ టాప్స్ అవి. అండ్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఇంక బాబు చాలా క్రాంకీ అయిపోయాడు. ఆకలి ఒక పక్క, వాడికి కాళ్ళు నొప్పులు అంటాడు. సో రూపేష్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు ఈ కాసేపట్లోనే. కొంచెం ఆ టెన్షన్తో అంతగా అయితే ఏం చేయలేకపోయాను. అండ్ నెక్స్ట్ అయితే మీరు అక్కడ బాటిల్ చూస్తున్నారా, కార్క్ బాటిల్స్ లాంటివి, లైట్స్ అన్నమాట. సో ఇలా వస్తాయి. నాకైతే ఇది బాగా నచ్చింది. ఒకటి 150 చెప్పాడనమాట. నేను 2 150 తెచ్చుకున్నాను. రూపేష్ అయితే అస్సలు బార్గెన్ చేయడు, ఇచ్చాయి అంటా ఉంటాడు. బట్ నేనైతే ఎందుకు అంటే, బార్గెన్ చేస్తే తక్కువకి ఇస్తారు అని తెలిసినప్పుడు తప్పేం లేదు కదా బార్గెన్ చేయడంలో. సో ఇలా అనమాట. 2 150కి ఇచ్చారు. అక్కడ ఒకటి పెట్టాను ఊరికే. ఇది ఒకటి. అండ్ ఇది కూడా ఈ హ్యాంగింగ్స్ లాంటివి, డోర్ హ్యాంగింగ్స్. 2 సెట్ వచ్చి ఒకటైతే, ఇది కూడా ఒకటి 150 చెప్పాడు. బట్ నేను 2 150కి తీసుకున్నట్లున్నాను. ఇలా అనమాట సెట్ వచ్చాయి. కాసేపు మనం వద్దు అని వచ్చేసే టైంలో వాళ్ళే పిలిచి ఇస్తారు. సో మీకైతే కొంచెం ఓపిక ఉండాలి. మీరు అడిగి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళైతే పిలిచిస్తారు. కొంతమంది అయితే స్ట్రిక్ట్గా నో అని చెప్పేస్తారు. సో అలాంటి వాళ్ళని మనము ఏం చేయలేము. నేను ఈసారి యాక్సెసరీస్ అవి అయితే ఏం పెద్దగా తీసుకోలేదు. నార్మల్గా ఇయర్ రింగ్స్ అవి చాలా బాగుంటాయి. అండ్ ఫుట్వేర్ చాలా బాగుంటుంది. షూస్, చెప్పులు చాలా బాగుంటాయి. బట్ నా దగ్గర బోలెడన్ని ఉన్నాయి. రూపేష్ అయితే స్ట్రిక్ట్గా చెప్పాడు, చెప్పులు అయితే అస్సలు తీసుకోవద్దు, ఉండేవే వేసుకోవట్లేదు నువ్వు. ఆల్మోస్ట్ నాకు 10-15 పేర్స్ దాకా ఉన్నట్టున్నాయి. బట్ నేను 1-2 యూస్ చేస్తూ ఉంటాను. అండ్ బాబుకి కూడా చాలా ఎక్కువ అయిపోయాయి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, ఎవరైనా జెంట్స్ చూస్తున్నట్టయితే అస్సలు వెళ్ళాల్సిన అవసరమే లేదు కమర్షియల్ స్ట్రీట్కి. నాకైతే ఆల్మోస్ట్ అన్ని ఒక 3 స్ట్రీట్స్ ఉంటాయన్నమాట. ఒకటైతే కంప్లీట్ బ్రాండెడ్ స్ట్రీట్ లాగా, మీకు ఈ బీబా కానీ, ట్రెండ్స్ కానీ, మాన్యవర్ కానీ, ఇంకా మోచి కానీ చాలా ఉన్నాయి. అసలు కంప్లీట్ బ్రాండెడ్ షాపింగ్ అనమాట ఆ స్ట్రీట్ అంతా.
దాని వెనక స్ట్రీట్ ఇలా స్ట్రీట్ షాపింగ్స్ లాగా ఉంటాయి. అక్కడ తప్పితే ఈ పక్కన స్ట్రీట్స్లో అయితే జెంట్స్ కంటే నేను ఒక షర్ట్ కానీ ఒక ప్యాంట్ కానీ అస్సలు చూడను. రూపేష్తో వచ్చాక అదే చెప్తూ ఉన్నాను, నాకు ఒక షర్టు ఒక ప్యాంటు ఏవి కనిపించట్లేదు. అసలు జెంట్స్ షాపింగ్ అయితే జీరో అనమాట. మీరు ఏదైనా బ్రాండెడ్ కొనాలి, నార్మల్గా కొనే బ్రాండ్స్ ఏమన్నా కొనాలి అనుకుంటే తప్ప మీరైతే అసలు ఆ స్ట్రీట్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సో అమ్మాయిలకి అయితే కావాల్సినన్ని యాక్సెసరీస్ కానీ, ఫుట్వేర్ కానీ, క్లాతింగ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. అసలు ఏ షాప్కి వెళ్ళాలో కూడా అర్థం కాదు, అంత కలర్ఫుల్గా అంత ఇదిగా ఉంటుంది. సో నేనైతే కొన్ని తీసుకున్నాను. నేను యాక్చువల్లీ బర్త్డే షాపింగ్ అన్నట్లు వెళ్ళాను, బట్ నాకు అంత ఇదిగా ఓహో అని ఏం కనిపించలేదు. బట్ ఉన్నంతలో చాలా బాగున్నాయి ఇవన్నీ. మెటీరియల్ కానీ ఏమంటారు ఆ డిజైన్స్ కానీ, ప్యాటర్న్స్ కానీ అవన్నీ కూడా బాగా నచ్చాయి. సో నేనైతే ఇవి తీసుకున్నాను. అండ్ యాక్సెసరీస్ అయితే నేను ఈసారి పెద్దగా పోలేదు. నార్మల్గా చెప్పినట్లు ఇయర్ రింగ్స్ అవి చూస్తూ ఉంటాను, బట్ నేనైతే కుర్తీస్ పెద్దగా వెయ్యను ఇక్కడ ఉన్నప్పుడు. సో అందుకని నేను యాక్సెసరీస్ జుమ్కాస్ లాంటివి అవి ఏం చేయలేదు. అండ్ యాజ్ యూజువల్ నేను ఫుట్వేర్ అయితే చూడలేదు. కొన్ని కమ్మలు అయితే తీసుకున్నాను. సో ఇలా స్టడ్స్ అనమాట. నేను ఎక్కువ స్టడ్సే ప్రిఫర్ చేస్తున్నాను. నాకు ఇలా హ్యాంగింగ్స్ అవి నార్మల్ కంప్లీట్ ఎథనిక్ వేర్తో తప్ప అస్సలు నచ్చదు. సో ఇది ఫస్ట్ పేర్. ఇయర్ రింగ్స్ మాత్రం చాలా కాస్ట్లీ చెప్పారు, అస్సలు తగ్గించలేదు. ఒక్కొక్కటి ఆల్మోస్ట్ 150-180 దాకా ఉంది. సో ఇది కూడా 180 చెప్పి 150కి ఇచ్చినట్లున్నాడు. అండ్ ఇవైతే అస్సలు తగ్గించలేదు. ఇది ఇలా కంప్లీట్ ఇయర్కి వస్తుంది. సో ఇవన్నమాట. మీకు ఒక విషయం చెప్పాను, నాకు అసలు ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు. బట్ ఈ మోడల్ ఎప్పటి నుంచో చూస్తున్నాను, తీసుకున్నాను. మళ్ళీ ట్రై చేసి వస్తే కనుక మీకు ఎలా వేసుకోవాలో చెప్తాను. లేదా మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో వేయండి. ఇది ఇలా రివర్స్లో వేసుకోవాలా లేకపోతే ఇలా పైన నుంచి జస్ట్ అలా చౌకి పెట్టుకోవాలా కూడా ఐడియా లేదు. రూపేష్కి చెప్తే అరుస్తాడు ఇంకెందుకు కొన్నామని. సో గమ్మున అయిపోయాను అనమాట. అండ్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఇలా తెలియట్లేదు, బట్ ఈ స్టోన్స్ అయితే చాలా మెరుస్తున్నాయి. ఇది 200 ఏమో చెప్పాడు, అండ్ ఇది కూడా 200. సో ఇలా అనమాట. చాలా బాగుంది ఇయర్ రింగ్స్, చాలా షైనింగ్గా ఉంది. మీకు తెలుస్తుందా? సో కొంచెం కాస్ట్లీ అయినా కూడా బాగుంది క్వాలిటీ అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఒక బ్రేస్లెట్ లాంటిది తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది, చాలా షైనింగ్గా ఉంది. వాళ్ళు పెట్టి కూడా చూపించారు. సో ఇలా అన్నమాట. చాలా బాగుంది. ఇది కూడా 150 ఎంతో చెప్పారు. ఇంకొకటి తీసుకుంటే ఇలాగా చోకర్ లాగా కూడా వేసుకోవచ్చు అన్నారు, బట్ నేను ఒక్కటే తీసుకున్నాను. ఇలాంటి హూక్ వస్తుంది కదా, సో దీన్ని ఇటు పక్కకు వేసుకొని ఇంకొక దాన్ని వేసుకుంటే జాయిన్ చేస్తే ఇదే చోకర్ లాగా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఫుల్ షైనింగ్గా ఉంది. సో ఇది నా నెక్స్ట్ యాక్సెసరీ అయితే అంతే. ఇంకైతే నేనేం తీసుకోలేదు. అండ్ ఒక ఫుడ్ ఫైలర్ తీసుకున్నాను. ఇది 40 రూపీస్ ఏదో ఉంది. బాబుకి ఈ టాయ్స్ కోసం ఒక షాప్కి వెళ్ళాను కదా, అక్కడైతే నేను ఏవో ఇలాంటివి 1-2 తీసుకున్నట్లున్నా. ఈ ఫుడ్ ఫైలర్ నా దగ్గర ప్యూమిక్ స్టోన్ ఉంటుంది, బట్ దాంతో కంటే ఎక్కువ క్రాక్స్ ఉంటే దీంతో ఉంటుంది. నాకైతే అంత క్రాక్స్ ఏమి ఉండదు, బట్ ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఇది నా షాపింగ్. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈసారి ఇంకా వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మర్చిపోయాను, నేను ఈ స్క్రంచీస్ కూడా ఒకటి తీసుకున్నాను. సో ఇది బ్యాండ్ లాగా వచ్చి ఇలా వస్తుందన్నమాట. సో ఊరికే వేసుకున్నాను, ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. ఇలాంటి బ్యాండ్స్ ఏంటంటే క్లాత్ బ్యాండ్స్ ఇవి. అలాంటివి వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కూడా అవ్వదు, చాలా హెల్ప్ అవుతుంది. మీరు నార్మల్గా లాగే బ్యాండ్స్ ఇలా తీసినప్పుడు హెయిర్ అంతా వచ్చేసినట్లు ఉంటుంది కదా, సో ఇలాంటివి ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అండ్ నేనైతే దీని పిక్ యాడ్ చేస్తాను సైడ్లో. సో ఇది నా షాపింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. సో చూడొచ్చు. లేదంటే ఈ నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, మీకు స్క్రీన్ మీద చూపించేది అసలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.